హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు కమ్మనైన రుచితో సాంబార్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇలా చేసే సాంబారు రైస్లోకి టిఫిన్స్లో కూడా చాలా రుచిగా ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూపించానండి. ఇప్పటి వరకు చేయని వాళ్ళు కూడా వీడియో చూస్తూ ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామా. ముందుగా 250 గ్రామ్స్ కందిపప్పును తీసుకుని కుక్కర్లో వేసి శుభ్రంగా 2 to 3 టైమ్స్ కడగండి. ఇప్పుడు దీనిలో మనం ఏ కప్పుతో పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ పోసుకోండి. తర్వాత దీనిలో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక 1/2 అవర్ పప్పును నానబెట్టండి. ఇలా పప్పును నానబెట్టడం వల్ల పప్పులో ఉన్న విటమిన్స్ అన్నీ మనకు అందుతాయండి. అంతేకాదండి, పప్పు త్వరగా కూడా ఉడుకుతుంది. ఇలా నానబెట్టిన పప్పును మీడియం ఫ్లేమ్లో పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించండి. తర్వాత ఒక గిన్నె తీసుకుని దానిలో గుప్పుడు చింతపండును వేసుకోండి. అంటే ఇది 50 గ్రాములు ఉందండి. దీన్ని ఒకసారి కడిగి చింతపండు మునిగే వరకు నీళ్లు పోసి పక్కన పెట్టి నాననివ్వండి. ఇప్పుడు సాంబార్లో వేసే కూరగాయలన్నీ శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ముఖ్యంగా సాంబార్లోకి ములక్కాయలు, దోసకాయ, సొరకాయ ఉండేటట్టు చూసుకోండి. మిగతా కూరగాయలన్నీ మీకు ఇష్టమైనవి వేసుకోవచ్చు. 4 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ దించి ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి పప్పును మెత్తగా రుబ్బండి. సాంబార్కి పప్పు ఇంత మెత్తగా ఉడకాలండి. పప్పు ఎంత మెత్తగా ఉడికితే సాంబార్ అంత రుచిగా ఉంటుంది. ఇలా మెత్తగా రుబ్బిన పప్పుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో 3 గిన్నెల ఆయిల్ వేసుకోండి. ఆయిల్లో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని ఒకసారి కలపండి. తర్వాత 4 ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. తర్వాత గుప్పుడు వెల్లుల్లిపాయల్ని క్రష్ చేసి వేసుకోండి. వాటితో పాటు కొంచెం కరివేపాకు వేసుకుని అంతా ఒకసారి కలుపుతూ వేయించండి. తాలింపు దోరగా వేగిన తర్వాత దానిలో 1 స్పూన్ ఇంగువ వేసుకోండి. సాంబార్లో ఇంగువ రుచి చాలా బాగుంటుందండి. తర్వాత సాంబారు ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చిని కట్ చేసిన ముక్కలు వేసుకోండి. వాటితో పాటు ములక్కాయలు ఉడకటానికి టైం పడుతుంది కాబట్టి ముందు ములక్కాయలని వేసుకుని వాటిని కలుపుతూ 2 నిమిషాలు వేయించండి. తర్వాత మనం కట్ చేసుకున్న కూరగాయలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని అంతా ఒకసారి కలుపుకోండి. మీ దగ్గర సాంబారు ఉల్లిపాయలు లేకపోతే మామూలు ఉల్లిపాయల్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దీనిలో 1/2 స్పూన్ పసుపు, ముక్కలకు సరిపడా 1 స్పూన్ సాల్ట్ వేసుకుని ఉప్పు, పసుపు ముక్కలకు పట్టేటట్టు బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వండి. ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలపండి. ఇప్పుడు దీనిలో 2 స్పూన్స్ కారం వేసి అంతా ఒకసారి కలిపి 1 గ్లాసు వాటర్ పోసుకుని మరలా మూత పెట్టి నీళ్ళన్నీ ఎగిరే వరకు ఉడికించండి. మనం పోసిన నీళ్ళు ఎగిరేసరికి మనం వేసుకున్న కూరగాయ ముక్కలన్నీ ఉడికిపోతాయండి. ఇప్పుడు ములక్కాయ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ములక్కాయ ఇలా 80% ఉడికిన తర్వాత దానిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు పోసి అంతా కలిపి మూత పెట్టి ముక్కలకు ఉప్పు, కారం, పులుపు పూర్తిగా పట్టే వరకు 5 నిమిషాలు ఉడికించండి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పును వేసి అంతా ఒకసారి కలపండి. ఇప్పుడు దీనిలో మీకు ఎంత పలచగా కావాలనుకుంటే అన్ని గ్లాసుల వాటర్ పోసుకోండి. నేను 2 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నానండి. మరీ పలచగా ఉంటే సాంబార్ అంత రుచిగా ఉండదు. ఇలా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు దీనిలో 2 స్పూన్స్ సాల్టు, 2 స్పూన్స్ సాంబార్ పొడి వేసుకుని అంతా మరోసారి కలపండి. ఇప్పుడు 2 టమాటాలను ప్యూరీ చేసి వేసుకుంటున్నానండి. చింతపండు పులుపుతో పాటు
ఈ టమాటా ప్యూరీ వేయడం వల్ల సాంబార్ చాలా రుచిగా ఉంటుందండి. మీకు ఇలా టమాటా ప్యూరీ వేయడం ఇష్టం లేకపోతే కూరగాయలతో పాటే టమాటా ముక్కలను వేసి ఉడికించండి. ఇప్పుడు సాంబార్ అంతా బాగా ఒకసారి కలిపి 5 నిమిషాలు తెరిలే వరకు మరిగించండి. సాంబార్ ఇలా మరుగుతున్నప్పుడు దానిపై కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర చల్లి అంతా ఒకసారి కలిపి దించేయండి. అంతేనండి, ఎంతో రుచిగల గుమగుమలాడే సాంబార్ రెడీ అయిందండి. మీరు ఎప్పుడైనా సాంబార్ చేయాలనుకున్నప్పుడు ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. చాలా రుచిగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో సాంబార్ వేసుకుని వడియాలతో తిన్నారంటే పక్కన ఏ కూరలో అవసరం లేదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.